జగన్ అన్న, నా పేరు తేజ అన్న. నీకు చిన్న ఒక విషయం చెప్తానన్నా. మా చాలా పేద కుటుంబం. మా తమ్ముడు దివంగత నేత ప్రీతమ నాయకుడు మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చదివి తీసుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కంప్లీట్ చేసి ఇవాళ విప్రోలో 40,000 శాలరీలో ఉన్నాడన్న. అలాగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తమ్ముడు కూడా అలా మంచి ఉద్యోగాలకు వెళ్ళాలంటే నువ్వు తప్పకుండా పోరాడి మాకు స్పెషల్ స్టేటస్ తేవాలన్నా. అన్న, ఈ చంద్రబాబు నీ తరఫున ఒకటే అడుగుతున్నావు అన్నా. అది ఏంటంటే, అయ్యా చంద్రబాబు, నీ కొడుకు ఇవాళ నీ వెనకాల ఉన్నాడు. మిగతా ఈ రాష్ట్రంలో ఉన్న అలాంటి కొడుకులు నీ కొడుకుల వయసు కాదా? వాళ్ళు బాగుపడద్దా చంద్రబాబు అంటే నీకు కనీసం మనసు లేదా చంద్రబాబు అని అడుగుతున్నానన్నా. ఇంకా ఒకే ఒకటి అడుగుతానన్నా. ఈ చంద్రబాబు మొన్న మనకు ఉదూరు వచ్చిందన్నా. ఇక్కడ ఉదూరు వచ్చినప్పుడు ఏదేదో చేశానన్నాడన్నా. ఏం చేశాడన్నా? చెట్లు పోయి ఆడవడన్నా చెట్లు పెట్టడానికి. నెక్స్ట్ ఇంకోటి ఒకే ఒక్క విషయం చెప్తానన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. ఒకే ఒక్క విషయం చెప్తానన్నా. అది ఏంటన్నా, మా మదరు 2 సార్లు చిన్న ప్రాబ్లం వల్ల కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారన్న. ఇదే వైజాగ్ కేర్ ఆసుపత్రిలో. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వల్లే ₹1 లేకుండా ఉచితంగా మేము వైద్యం చేయించుకున్నామన్నా. ఇలాగా రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా జరగాలంటే నువ్వు తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యి మాలాంటి పేదవాళ్ళ తరఫున పోరాడు. జై జగన్, జై జగన్. నీ పేరేం పేరు అన్నా? నా పేరు తేజ. మా ఇంటి పేరు ఏ అన్నా? నీ మీద దివంగత రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో నా ఇంటి పేరు వైఎస్ కింద మార్చుకున్నానన్నా. నన్ను అందరూ వైఎస్ తేజ అంటారు. నువ్వంటే నాకు పిచ్చి. రాజశేఖర రెడ్డి నా దేవుడు. నా తల్లిదండ్రులు నాకు దేవుడైతే నా తల్లికి జన్మించిన రాజశేఖర రెడ్డి కూడా నాకు దేవుడు. దేవుడు. థ్యాంక్ యూ తేజ. తేజ, ఇంతకుముందు నువ్వు అన్నావు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా మోసాలు చేసేది ఎంత గొప్పగా చేస్తాడు అని అంటే, మనం మామూలుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వింటూ ఉంటాం. సాఫ్ట్వేర్ అంతా నేనే తీసుకొచ్చా, సెల్ ఫోన్లు నేనే తీసుకొచ్చా, హైదరాబాద్ నేనే కట్టా. ఈ మాటలన్నీ మనకు వినిపిస్తూ ఉంటాయి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకబ్బా ఈయన మాటలు వింటా ఉన్నామని. మాకైతే మరీ దారుణం. అసెంబ్లీలో మరీ కూర్చోబెట్టి సోదేస్తాడు. ఒక్కొక్కసారి అయితే అర్థం కూడా కాదు. సెల్ ఫోన్లు ఈయన తీసుకొస్తాడంట. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్రంలో ఉన్న ఈయన తీసుకొచ్చాడు అని చెప్పి చెప్తాడు. మా చెవుల్లో పూలు ఉన్నట్టుగా మాకు ఆయన అనుకుంటాడు. మేము చాలా తలా ఇలా ఊపుతూ ఉంటాం. సాఫ్ట్వేర్లో కూడా అంతే చెప్తాడు. సాఫ్ట్వేర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మన ఆంధ్ర రాష్ట్రం 5వ స్థానంలో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 2003, 2004 ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేసరికి ఆ స్థానం పెరిగిందా అంటే పెరగల, అంతే 5వ స్థానంలోనే ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఏపీ గవర్నమెంట్ అండ్ ఈసీఎస్ స్టాటిస్టికల్ ఇయర్ బుక్లో నుంచి వచ్చిన పేపర్. ఈ పేపర్ ప్రకారం 2009-10 అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఫైనల్ ఇయర్. ఆ రోజు చూస్తే సాఫ్ట్వేర్లో మనం 3వ స్థానానికి ఎగబాకాం 5వ స్థానం నుంచి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8.66% భారతదేశపు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2009-10లో అది 14.93% ఎగబాకింది. ఆంధ్ర రాష్ట్రం షేరు భారతదేశపు ఐటీ సెక్టర్ ఎక్స్పోర్ట్స్లో. ఐటీ కంపెనీస్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 909 కంపెనీస్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు దిగిపోయే నాటికి అది 1584 కంపెనీలుగా సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు కూడా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా కంపారిజన్ చేస్తా పోతే ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి కంప్యూటర్ రంగంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 85,945 మంది ఉద్యోగస్తులు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2,64,375 మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా చెప్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలైన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అన్న ఒకే ఒక్క దాంతో మభ్యపెట్టచ్చు అని గోబెల్స్ ప్రచారం చేస్తాడు. చెప్పిందే చెప్పి మళ్ళీ అబద్ధం చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయడంలో చాలా సిద్ధహస్తుడు విత్ డేటా.